హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ని కర్ణాటక స్టైల్లో కరెక్ట్ ప్రాసెస్లో చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా కలుపుకోవాలి అనేది చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండుని నానబెట్టి ఈ విధంగా గుజ్జు తీసుకొని ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు అనేది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా నానబెట్టి ఆ గుజ్జుని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ చింతపండు గుజ్జు పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మనం ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈ పులిహోర మిక్స్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు అనేది కూడా మన రైస్ని పట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక ప్యాకెట్కి అయితే ఎంత రైస్కి ఎంత పడుతుందని మనం అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇది బాగా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నము బాయిల్డ్ రైస్ని తీసుకొని మంటని సిమ్లోకి మాత్రమే అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ మిక్స్ మొత్తం రైస్కి పట్టేలాగా మంటని సిమ్లోకి మాత్రమే అడ్జస్ట్ చేసి పెట్టుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మనం ఉప్పు అనేది చూసి అడ్జస్ట్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతే, చాలా అంటే చాలా చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కలుపుకుంటే. సో ఈసారి ఈ విధంగా ఈ రైస్ని ట్రై చేసి చూడండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది.